ప్రేమ లేని పెళ్ళి పార్ట్ 57. నైట్ ప్రోగ్రాంలు వేరే ఉంటాయి. ఒక్కొక్కటిగా నేర్పిస్తా. కాస్త ఆ మట్టి బుర్రలో పెట్టుకొని మన దాంపత్య జీవితం నరకలోకంలో ఉంది కనుక తమరు ఇంద్రలోకాన్ని తయారు చెయ్యవే, సరేనా అంటే ధరణి మొహం ప్రశ్నార్థకంగా, ఏం చెయ్యాలి ఇంద్రలోకాన్ని చెయ్యాలంటే అని, ఏది చేసినా తనే కదా చేయాల్సింది అని ఆలోచిస్తున్న పాపను రణధీర్ చూస్తూ ట్యూబ్ లైటు అని వేలుతో నుదురుపై పొడిచాడు. ధరణి ఎంత ఇంద్రలోకం గురించి ఆలోచించినా పాపకు వెలగలేదు. అందుకే నా మొగుడు నన్ను ట్యూబ్ లైట్ త్వరగా వెలగదు కదా, అందుకే ట్యూబ్ లైట్ని చేశాడు అనుకొని ఆ ఇంద్రలోకం గురించి ఇప్పుడు ఆలోచించటం వేస్ట్ అనేసి ధరణి, మీకు టిఫిన్ పెడతారండి అన్నది. రణధీర్ బాబు ఎక్కడికి రావాలి అన్నాడు. పాప సర్దుకొని ఇక్కడికే తెస్తాను అని నిదానంగా బయటికి వెళ్ళింది. అకిరకు ఇడ్లీ తినిపించమని దుర్గమ్మకు చెప్పి రణధీర్కి టిఫిన్ రూమ్కి తీసుకొని వచ్చింది. రణధీర్ చక్కగా బాసిపెట్లు పెట్టుకొని ఇక కానివ్వు అన్నాడు. ధరణి రణధీర్ బాబు చెంపులపై ఒక్కొక్క ముద్దు పెడుతూ కొద్దిగా తినిపిస్తూ నవ్వేళ రణధీర్ గాలిలో ఉన్నాడు అనగా అకిర దుర్గమ్మ పెడితే తినక మారాన్ చేసి ఇంట్లోకి పరుగున వచ్చింది. బాబు కిందకు దిగి మూసుకొని కూర్చుని అక్కిని ఒళ్ళో పెట్టుకొని ఇద్దరికీ తినిపించు అన్నాడు. అక్కి ఒక ముద్దు రణధీర్కి పెడితే రణధీర్ ఒక ముద్దు అక్కికి పెడితే అలా ఇద్దరు మెల్లిగా ఒకరికొకరు తింటున్నారు. అది రణధీర్ బాబు ట్రైనింగ్. అక్కికి ముద్దుకి ఒక ముద్ద మారం చేయకుండా అక్కి తినేసింది. రణధీర్ మనసులో, నా కూతురుకు చెప్పగానే నేర్చుకుంది, ఈ దద్ది మొహానికి ఏమీ సరిగా రాదు అనుకొని ధరణి పెట్టింది కడుపు నిండా కమ్మగా తినేసి తను తినేదాకా కూడా అక్కడే ఉండి మరొకసారి స్ట్రాంగ్ కాఫీతో పాటు ఒక ఘాటైన ముద్దు ధరణికి ఇచ్చి అక్కితో ముద్దులు ఇష్టంగా తీసుకొని రణధీర్ పెదవులపై చిరునవ్వు చెరగకుండా శివతో ఆఫీస్కి వెళ్ళాడు. భరత్ తిరిగి ఇంటికి వచ్చే వరకు రణధీర్ ధరణిని ఎందుకు తీసుకుపోయాడో తెలియదు కానీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అనే నమ్మకం అయితే భరత్కి వచ్చింది. భరత్ కత్తిని తీసుకొని ఆఫీస్కి వెళ్ళటానికి వస్తే కత్తి పాప ఏ రోజు తన కోసం రానివాడు వచ్చాడని ఆనందంతో హరివిల్లపై ఉయ్యాలలో ఊగుతుంది. రోజు భరత్ రణధీర్తో ధరణితో వెళ్తాడు. కత్తి పాప ఒక్కతే వెళుతుంది. ఈరోజు తీసుకుని పోవటానికి తన ప్రాణనాథుడు వచ్చాడని ఎక్కడలేని ఆనందం తన ముఖంలో పూసుకొని భరత్తో ఆఫీస్కి బయలుదేరింది. భరత్ బైక్ నడుపుతుంటే వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుని ఎన్నో ప్రేమ ముచ్చట్లు చెబుతూ భరత్కి విసుగు పుట్టిస్తుంది. కష్టంగా ఆఫీస్కు చేరారు. ఒకరికి ఇష్టం, ఒకరికి కష్టం. అక్కడ కత్తిపాప అంటే భరత్కు నచ్చక కాదు, కత్తి మాటలు ఎంత ఇష్టాన్ని ఇస్తాయో భరత్కి అంత కష్టాన్ని కలిగిస్తాయి. అందుకే భరత్ పని తక్కువ వాగుడు ఎక్కువ అని కత్తిని తిడతాడు. కత్తి మాత్రం భరత్ చెప్పిన మాట ఒక్కటి వినదు. ఆమె ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. అలా కత్తి భరత్కు ప్రేమతో పాటు విసుగు కూడా పంచుతుంది. ఈ దడదడ కత్తికి ఆపోజిట్ శివజ్యోతి. వీరి ప్రేమ బహుముచ్చటగా ఉంటుంది. రణధీర్ బాబు వీరిద్దరి ప్రేమ తెలిసాక తన కంపెనీ విషయాలకు లాయర్ కావాలి కనుక వారి కంపెనీ తరపున శివజ్యోతిని పెట్టుకున్నారు. తాను కూడా రోజు ఆఫీస్కు రావాల్సి ఉంటుంది. అలా శివ జ్యోతులకు కాస్త దగ్గరతనం చేశారు. పెద్దలు ఇద్దరు బయటికి నిమ్మదస్తులు కానీ వీరి ప్రేమాయణం మాత్రం చెప్పటం ఎందుకు చూద్దాం. అందరూ ఆఫీస్కు చేరాక మన వాగుడుకాయ కత్తికి ధరణి రాలేదు కాబట్టి భరత్తో ఉండవచ్చని తీర్మార్ వేసుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు చల్లటానికి భరత్ రణధీర్ పని మీద బయటికి వెళితే ఆఫీసులో కూర్చుని తప్పక పని చేస్తుంది. రణధీర్ ఎలాగూ భరత్ని తీసుకువెళ్ళాడు కనుక శివని ఆఫీసులో చూసుకోమని చెప్పి వెళ్ళాడు. ఇక మన శివకి జ్యోతి వెంటనే గుర్తొచ్చింది. ఆఫీసులో ఉంటే కొంత టైం దొరికినా కానీ పాపని చేరటానికి శివ నిమిషం ఆగడు. అది ఎందుకు ఎవరికి తెలియని విషయం. శివ ఎవరు చూడకుండా పిల్లిలా జ్యోతి క్యాబిన్లో దూరాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు కానీ అక్కడ కత్తి చూసింది. శివ జ్యోతి క్యాబిన్కి మాట్లాడటానికి కదా వెళ్ళేది. తనకు కూడా బోర్ కొట్టి
వెళదామని గబగబా అక్కడికి వచ్చింది. కత్తి వచ్చేది చూడని శివ క్యాబిన్ డోర్ క్లోజ్ చేశాడు. కత్తి ముక్కు పగిలినంత పని అయింది. అన్న మీద కోపం తారాస్థాయిలోకి వచ్చింది. డోర్ క్లోజ్ చేసి మాట్లాడేదేముంటుంది జ్యోతితో అని బుర్రకు పదును పెట్టింది. ఆ బుర్రలో గబాగబా కొద్దిగా ఆలోచన రాగానే కత్తికి భరత్ గుర్తొచ్చాడు. కానీ ఆఫీసులో లేడు అంటే మాత్రం చక్కని చిక్కని ముద్దు లాగించేసేది. ఇప్పటి వరకు భరత్ అంటీ ముట్టని ముద్దులే ఇచ్చాడు. డీప్గా ఒక లిప్ లాక్ లేదు. పాపకి ఇప్పుడు అది కావాలి. భరత్ లేడు. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ భరత్ లేడని అన్న మీద కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక కత్తి శివని అన్న అని కూడా చూడకుండా బండబూతులు తిడుతుంది. ఎదవకి ఆడపిల్ల ఉందన్న ఆలోచన లేదు అనుకుంటుంది. మళ్ళీ కత్తి మా అన్నగాడు అసలు ముద్దపప్పు కదా, ఏ ఆడపిల్లకేసి చూసింది లేదు, లవ్ చేసింది లేదు, వీడి జన్మకు ప్రేమించడు అనుకున్నాను. ప్రేమ స్టార్టింగ్లోనే తలుపు గడియ పెట్టుకునే అంతనా అని కత్తి అనుకొని భరత్ లేనందుకు దొంగ చచ్చినోడు ఎప్పుడో ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక్కరోజు కూడా ఇలా గడియ పెట్టి ఏమీ చేసి చావలే. మాట్లాడితే తిను 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 అంటాడు. తన ఇవ్వవలసిన ఇస్తే నేను తట్టుకోకపోతే తింటాగా నేను. పొద్దుందాకా తిను తిను అని తిండి మీదే విరక్తి కలిగిస్తున్నాడు. ఆ తిండి కంటే వీడిచ్చే ముద్దులకి కూడా నేను లావవుతానని పిచ్చి మొహం వేదవికి అసలు ఏమీ తెలియదు. శివ మీద తిట్లు మొత్తం అన్ని భరత్ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. శివ వెళ్ళి డోర్ గడియ పెట్టాక జ్యోతి సడన్గా చూసింది. ఆరంగా ఏంటి ఆఫీసులో ఎవరు లేరా, దర్జాగా దొరబాబులా వస్తున్నావు అని అన్నది. శివ నీ దగ్గరికి రావటానికి నాకు పర్మిషన్ ఉందిలే ఓయ్ అన్నాడు. జ్యోతి ఏంటి అప్పుడే డోర్ బోల్ట్ పెట్టి వచ్చే అంత పర్మిషన్ వచ్చిందా మీకు అన్నది. నేను డోర్ బోల్ట్ పెట్టి నిన్ను ఏదో చేస్తానని ఎవ్వరూ అనుకోరులే, మనం కాస్త డీసెంట్ అన్నాడు. జ్యోతి బయట కనిపించే ముఖం లోపల కనిపించే ముఖం ఒకటి కాదు తమరిది అన్నది. శివ జ్యోతిని చుట్టేస్తూ ఇంకా లోపల చూపించాల్సిన పనులు చాలా ఉన్నాయి, వాటి కోసమే వెయిటింగ్. ఈ పైపైన దొరకకనే చచ్చిపోతున్నాను అని పాప మెడవంపుల్లో పెదవులు రాపిడి పెంచాడు. చేతులు నడుము మీద నాట్యం చేసి పొత్తి కడుపుని చేరాయి. జ్యోతి ఆ చేతుల మీద ఒక్కటి పీకి మీరు మరీ రోజు రోజుకు సరసాలు ఎక్కువ అవుతున్నాయి, మనకి ఇంకా పెళ్లి కాలేదని అర్థమవుతుందా అన్నది. జ్యోతిని సోఫాలో పడుకోబెట్టి నడుము మడతల్లో కొరికేశాడు. జ్యోతి పళ్ళ బిగున కేకను ఆపేసి శివని ఒకటి గట్టిగా పీకేసింది. శివ ఆ కొత్త క్వార్టర్స్ అయిపోయి మన పెళ్ళికి ముహూర్తాలు పెడతారని అనుకుంటున్నారు పెద్దలు. కొత్తగా పెళ్లి చేసుకొని ఎవరికి వారు అందులో షిఫ్ట్ అవ్వాలన్నది ధీర్ అన్న ఆలోచన. మనకు ఆరాటం ఉందని ఇప్పుడే చేసుకుంటామంటే బాగుండదు కదా, పెద్దలు ఎలా నిర్ణయిస్తే అలా. అది మాత్రం ఎన్ని రోజులు ఉంది, 1 నెలలోపులే అంతే. జ్యోతి తమరి ఈ టాటూస్ వేయటం ఆపండి, ఇంట్లో అమ్మలేదు కాబట్టి సరిపోతుంది. ఎవరైనా నన్ను ఇలా చూస్తే పెళ్ళి కాకుండానే అన్నీ అయిపోయాయి అనుకుంటారు. అయినా నీకు ఇదేం మాయరోగం అంతలా కొరికేస్తారు అని జ్యోతి అంటే శివ నాకు అంత ఎక్కేశావు, ఎలా చూపించాలో అర్థం కాక అన్నాడు. జ్యోతి చచ్చినోడ, ఎవరైనా ప్రేమ ఎక్కువగా ఉంటే నొప్పించరు, నువ్వు నొప్పించి ప్రేమ ఎక్కువ అని చెప్తున్నావు. నీ ప్రేమ తగలయ్యా, ఇప్పటికే నాకు మంటలేస్తుంది అని నడుము సదురుకుంటుంది. శివ సోఫాలో కూర్చుని జ్యోతిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాప అనువనువు తడుతూ ఏం మాయ ఉందే మీ ఆడవాళ్లలో, ఎంత నిక్కచ్చిగా ఉన్న మగవాడినైనా ఒక్కసారి ఆడదాని చూపులో పడితే గిలగిలా కొట్టేసుకుంటాడు. నాకు అసలు పెళ్లి మీదే ఆలోచన లేని వాడిని నన్నెలా తయారు చేసింది నువ్వే కాబట్టి ఇవన్నీ భరించాలమ్మా. ఏదో పెళ్లి తర్వాత అంటున్నావని ఊరుకుంటున్నా, లేకపోతే ఆ ఒక్కటి కూడా అయిపోతే నా ప్రాణం కాస్త నిమ్మల పడుతుంది అని శివ అంటే జ్యోతి కోరిక తీరుతుంది, నన్ను విసిరి అవతల వేస్తారు అంతేనా అన్నది. శివ జ్యోతిని వీపుపై ఒక్కటి సరిసి అంటే ఇక ఆ పని అయిపోతే ఆడవాళ్లతో అవసరం ఉండదా అన్నాడు. జ్యోతు అవును బాబు, ఎన్ని చూడలేదు అన్నది. శివ పిచ్చి మొద్దు, ఒకరోజుతే దాహం తీరితే మగాడికి ఇక ఆడదాని అవసరం ఏముంది, ఆడవాళ్ళందరూ ఆ ఒకరోజు చాలులే అంటే మగవారికి ప్రతి ఒక్కరికి ప్రతి రాత్రి కాలరాత్రి. మీలో ఉన్న మ్యాజిక్ మీకు తెలియదే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరిచ్చే కటింగ్లకి ఎవరికైనా హార్ట్లో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అక్కడికి చేరగానే పెడతారు చూడు, అమ్మాయిలు 24 గంటలు అబ్బాయిలు మాట విననట్లు అమ్మాయిలు తెగ ఇదైపోతారు. అక్కడికి వచ్చాక రివెంజ్ మొత్తం తీర్చుకుంటారు. 24 hours
24 గంటలు పడ్డ కష్టం అరగంట కోసం ధారపోస్తాడు అంటే ఆలోచించు, మీరెంత పవర్ఫుల్లో అన్నాడు. జ్యోతి మనసులో నిజమే అనిపించింది. శివ, మీ శక్తులు మీకు తెలియదే. మైనంలా ఉన్న మగవాణ్ణి మంచు చేస్తారు, వాడి గుండెను కొల్లగొడతారు, అందులో చేరిపోతారు, అక్కడ మహారాణిలా కూర్చొని ఆర్డర్లు వేస్తారు. ఎంత పెద్ద పహిల్వానైన పులిలా మీసాలు దువ్విన పిల్లిని చేసి దానికో బెల్ట్ తగిలించి కొంగున కట్టేస్తారు. జ్యోతి, కోసిన కోతలు చాలు కానీ ఆపు. ఇప్పుడున్న ఉబలాటము తర్వాత మీకేమీ ఉండదు. కానీ నువ్వు వచ్చి లాయర్ దగ్గర చెప్పమాకు. నా చిన్నతనం నుంచి చూస్తున్న రకరకాల కేసులు. నువ్వు చెప్పిన సోది అంతా పెళ్ళయిన కొత్తలో మగవాళ్ళు ఆరాట పడితే ఆడవాళ్లకు అలా చేస్తారు. అసలు ఆరాటమే లేని మగాడిని ఏం చేస్తారు ఆడోళ్ళు, అది చెప్పు అన్నది. శివ తడుముకోకుండా, ఆరాటం లేని మగవాళ్ళని ఆడవాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా? ఉదయం పూట చెంబు తాంబూలాలు దగ్గర నుంచి రొట్టెల కర్రల కానుంచి అన్నీ విసిరి కొడతారు. ప్రతి మాటకి చిర్రుగుర్రులు ఆడతారు. వాడికేమి చెప్పినా ఆడవాళ్ళు వినిపించుకోకుండా, వాడేమి చెప్పినా ఆడవాళ్ళు వినిపించుకోకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళు చేస్తారు అని శివ అంటే జ్యోతికి నిజమే అనిపించింది. తన దగ్గరికి వచ్చే ఎన్నో రకాల కేసులు మగవాడికి ఆరాటం లేకుండా చిరాకులాడిందని కొట్టేసే మగవాళ్ళని ఏం చెయ్యాలి అన్నది. శివ, ఏం చేస్తాము? ఓపిక ఉంటే భరిస్తుంది, లేకపోతే విడాకులు ఇచ్చి పోతుంది. అది వీలు కాకపోతే చావు కోసం ఎదురు చూస్తుంది. జ్యోతికి బాధగా అనిపించింది. తన ఫ్రెండ్ ఒక ఆమె గురించి చెప్పింది. ఆ బాధ విన్నప్పుడు జ్యోతికి ఎవరైనా వెళ్ళిపోతారు, మరి తనెందుకు ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంది. ఆమెతో మాట్లాడిన జ్యోతికి గుండెలో అంత బాధ పెట్టుకొని కూడా పెదవులపై చిరునవ్వు చెరగకుండా బ్రతకటం ఆమె దగ్గరే నేర్చుకోవాలి. ఆమె స్టోరీ తీస్తే ఎన్ని సినిమాలు ఎన్ని కథలు రాయొచ్చు అనిపించింది. అలా ఆలోచనలో ఉన్న జ్యోతిని శివ, ఏంటి అని అడుగుతున్నావు? నా తెలివితేటలను వాడుకొని మనీ సంపాదిద్దామనుకున్నావా అని అన్నాడు. జ్యోతి, అవునవును, నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. ఇప్పుడు నువ్వు క్యాబిన్ డోర్ తీసుకొని పోయాక మీ చెల్లి చేసే బీభత్సానికి సమాధానం చెప్తావు చూడు, అందులోనే నీ తెలివితేటలు కనపడతాయి అన్నది. శివ ఒళ్ళో ఉన్న జ్యోతిని గబాలన లేపి పక్కన కూర్చోబెట్టి, ఏంటి మా చెల్లి వచ్చిందా ఇక్కడికి అన్నాడు. జ్యోతి, వచ్చిందా కాదు, నీ వెనకే వస్తే ఆమెను చూడకుండా ఆమె ముఖం మీదే నువ్వు డోర్ వేశావు. నాకు తెలిసి ముక్కు పగిలి ఉంటుంది. ఆమె చేసే వీరంగానికి చూపించండి మీ తెలివితేటలు అన్నది. శివ, ఏందే అంత తాపీగా చెప్తున్నావు? ఇందాకే చెప్తే వెంటనే వెళ్ళిపోయేవాడిని కదా అన్నాడు. జ్యోతి, మరి నాకు కూడా కావాలిగా, మీతో అలవాటు చేశారు కదా, అందుకని నా పని అయిపోయాక చెప్తా. ఇప్పుడు అక్కడ చూపించు నీ తెలివితేటలు, నీ డబ్బు సంపాదన అని జ్యోతి తాపీగా ఊపుకుంటూ పోయి కుర్చీలో కూర్చుంది. శివ తలుపు బోర్డు శివ తలుపు డోరు బోల్ట్ పెట్టుకుని మరీ లోపలికి వచ్చానంటే మా చెల్లి ఏమనుకుంటుంది? ఆలోచించకుండా ఆత్రంగా వచ్చాను చూడు, నాకు నా చెప్పుతో కొట్టుకోవాలి అని తనతో తానే పిచ్చిగా తిట్టుకుంటుంటే, జ్యోతి, ఏమండాయి శివగారు, మీ చెప్పులు లేవు, బూట్లు ఉన్నాయి, దెబ్బలు తగులుతుంది, మళ్ళా నేను ఆయింట్మెంట్ రాయలేక చావాలి అన్నది. శివ పళ్ళు పటపటా కొరుకుతూ నిదానంగా క్యాబిన్ డోర్ తీసి మెడ ఒక్కటి బయట పెట్టి అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కత్తి చూసిందంటే శివ భరతం పడుతుంది. ఇంటికి వెళ్ళేదాకా ఆమెను చూడకుండా ఉంటే అమ్మ ముందు ఏమీ మాట్లాడదు అనేసి చక్కగా తెలివితేతోటి ఆ రోజంతా కత్తికి కనపడకుండా తిరిగాడు. కత్తి 1 గంట వరకు అటో ఇటో కాలం గడిపేసి చిరాకు పుట్టి మళ్ళా జ్యోతి క్యాబిన్కి వచ్చింది. కత్తి జ్యోతితో, ఏమండోయ్ వదిన గారు, కాకముందే మా అన్నను కొంగున కట్టేసుకున్నారే అన్నది. జ్యోతి తడుముకోకుండా, శివ వచ్చాడా అని సింపుల్గా అన్నది. కత్తి స్ట్రైట్గా నిలబడి, ఏంటి ఇప్పటివరకు అన్నయ్య ఇక్కడ లేడా అన్నది. జ్యోతి, అదేంటి, నేను లేను కదా ఆఫీసులో, తను ఇక్కడ ఏం చేస్తున్నాడు అన్నది. పిచ్చిమొహం కత్తి పిచ్చిదానిలా చూస్తూ, నువ్వు లేవా, ఎక్కడికి వెళ్ళావు అన్నది. జ్యోతి బాగా తలనొప్పిగా అనిపిస్తే, నేను క్యాంటీన్లో ఉన్నా ఇప్పుడే వచ్చాను అన్నది. కత్తి పిచ్చిదానిలా చూస్తూ, అవునా, ఇందాక అన్నయ్య నీ క్యాబిన్కి వచ్చాడు అన్నది.
ఓ శివ వచ్చాడా, నన్ను కలవకుండానే వెళ్ళాడే అన్నది. కత్తి మనసులో పిచ్చి మొఖం దాన్ని, మా అన్నని ఎన్ని తిట్టుకున్నాను, అయినా డోర్ ఎందుకు క్లోజ్ చేశాడో అనుకుంది. కత్తి అయినా పాపం మా అన్నయ్య క్లోజ్ చేశాడో దానంతటా అదే వచ్చిందో. నేనే అన్ని పిచ్చి పిచ్చిగా ఊహించుకొని ఈ భరతగాడు నన్ను పట్టించుకుంటే నాకు ఈ ఊహలు ఉండవేమో, ఈ చచ్చినోడు నన్నేమో పట్టించుకోడు అని కత్తి పాప అన్నని జాలి దలుస్తూ భరత్ను తిట్టిపోసింది. అలా అందరూ ఆఫీస్కు చేరి 5 గంటల ప్రాంతాన భరత్ కత్తిని తీసుకుని రణధీర్ దగ్గరికి వెళ్ళి, బావ అక్కిని తీసుకుని వెళతాను, అత్తయ్య తీసుకుని రమ్మన్నది అని భరత్ అన్నాడు. రణధీర్, అక్కి నైట్ ధరణిని వదిలి ఉండదు, ఏడ్చేస్తుంది, మళ్ళీ పరుగున ఎక్కడ వస్తావు అన్నాడు. భరత్, అక్కికి కూడా ఇక్కడ ఎవరూ లేరు కదా బావ, అక్కడెవరూ లేరు కదా బావా ఆడుకోవటానికి, ఇక్కడైతే అందరూ ఉన్నారు, ఏడిస్తే అంతకి నీకు ఫోన్ చేస్తా, తీసుకొని వస్తా, బైక్పై ఎంతసేపు వచ్చేది అన్నాడు. రణధీర్, సరే నీ ఇష్టం అన్నాడు. భరత్ కత్తిని తీసుకుని ధరణి దగ్గరికి బయలుదేరాడు. ధరణి ఉదయం నరకలోకము ఇంద్రలోకము అని రణధీర్ చెప్పాడు కదా, దాని గురించి పరిశోధనలు మొదలుపెట్టింది. చాలా సినిమాలు చూసింది. నరకలోకం ఎలా ఉంటుంది, ఇంద్రలోకం ఎలా ఉంటుంది అని అన్నీ చూసినప్పుడు ఆమెకి ఒక కామన్ పాయింట్ బాగా అర్థమైంది. ఈరోజు నా మొగుడికి ఇంద్రలోకాన్ని చూపించాలి అని ధరణి ఫిక్స్ అయింది. కానీ ఏమి చూపిస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. మీరు ఇంకొంచెం లైక్ పవర్ చూపిస్తే ఇంకొక ఎపిసోడ్ ఇవ్వటానికి ట్రై చేస్తా. ఈరోజు డిమాండ్ కాదు, రిక్వెస్ట్ మాత్రమే.